హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మహాకుంభమేళా. అసలు కుంభమేళా అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడము, లైక్ చేయడము మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ జస్ట్ ఒక సపోర్ట్లా ఉంటుంది. కుంభమేళా అనగా ఇది అనేక మంది హిందువులు కలిసి ఒక చోట జరుపుకునేటటువంటి యాత్ర. సాధారణ కుంభమేళా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా అనేది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేదా ప్రయాగలో జరుగుతుంది. ఇక మూడవది పూర్ణ కుంభమేళా. పూర్ణ కుంభమేళా అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ, అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తి అయిన తర్వాత మహాకుంభమేళా జరుపుకోవడం జరుగుతుంది. అనగా మహాకుంభమేళా అనేది 144 సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. కుంభ అనేది ఒక సంస్కృత పదం. దీనికి సమానమైన అర్థము కుండ. దీనికే కలశం అని కూడా అంటారు. భారత ఖగోళ శాస్త్రం ప్రకారము కుంభం అనేది ఒక రాశిని కూడా సూచిస్తుంది. ఈ రాశిలోనే ఈ పండుగను నిర్వహిస్తారు. మేళా అనగా కూటమి, కలయిక లేదా జాతరగా భావిస్తారు. అనేక మంది హిందూ యాత్రికులు గంగానది వద్దకు చేరుకొని చేసే వేడుకయే కుంభమేళా. సూర్యుడు, బృహస్పతి గ్రహం యొక్క స్థానాల ఆధారంగా ఈ వేడుకను జరుపుకోవడం జరుగుతుంది. సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళాను నాసిక్లోని త్రయంబకేశ్వర్లోను, సూర్యుడు మేషరాశిలోను ఉన్నప్పుడు హరిద్వార్లోను, బృహస్పతి వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళాను ప్రయాగలోను, బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి స్థలంలోనూ కుంభమేళా నిర్వహించే తేదీలను సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి యొక్క స్థానాల ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయించడం జరుగుతుంది. ఈ సంవత్సరము 2025లో జనవరి 13న ఈ మహాకుంభమేళా అనేటువంటిది ప్రారంభమైంది. ఇక ఈ కుంభమేళా అనేటువంటిది ఫిబ్రవరి 26వ తేదీ వరకు, పౌర్ణమి తిథి నుంచి 26వ తేదీ వరకు అనగా మహాశివరాత్రి వరకు ఈ కుంభమేళా అనేటువంటిది జరుగుతుంది. ఈ కుంభమేళా పర్వంలో పవిత్ర స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ శుభ సమయంలో గ్రహాలు, నక్షత్రాల సంగమం అంతా పవిత్ర జలంలో ఉంటుంది. ఈ సమయంలో స్నానాలు చేసిన వారికి చంద్రుడు, తదితర గ్రహాల అనుగ్రహం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. అంతేకాదు, ఆరోగ్యవంతమైన శరీరంతో సహా పుణ్య ప్రయోజనాలు ఎన్నో దక్కుతాయని ప్రజల యొక్క విశ్వాసం. ఈ కాలంలో మకర సంక్రాంతి వేళ చేసే దాన ధర్మాల వల్ల పునర్జన్మ తర్వాత కూడా శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు.